సమయంలో మన మధ్యలో మరి విష్ణుబాబు గారు ఉన్నారు. వారు ఎలబోయిన వారి కుటుంబం మన పెరుగుదరే. ఎలబోయిన నాగన్న గారు వారి తండ్రి గారిది ఈ ఊరు. మరి వారు కాకినాడలో మంచి ల్యాబ్ను వారు నిర్వహిస్తున్నారు. మన కలవల అనిల్ కూడా మరి ల్యాబ్ బాబు గారి ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్తున్నాడు. మరి చక్కని ల్యాబ్ పని చేసుకుంటూ వారు సమయం దొరికినప్పుడు దేవుని పని జరిగిస్తున్నారు. సో దేవుని పనిని కూడా వారు చేయడం గొప్ప సంగతి. వారు ఇప్పుడు షార్ట్ గా మరి దేవుని మాటలు మనకు అందిస్తారు. అయ్య గారికి ప్రియ దేవుని సంగమా, చక్కటి సమయానికి వచ్చాం. అనేకమైన ఆత్మీయ మాటలు మనం విన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశానికై దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ రోజు ప్రియ దేవుని సంగమా, క్రైస్తవులైన మనం కూడా మరణం అనగానే దాని మీద పెద్ద అవగాహన ఏం లేదండి. ఈ రోజు నా చిన్న అంశం ఏంటంటే, మరణము మనిషికి ధర్మమా అధర్మమా? ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కానీ ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయనా, మీరు మాకు ఇచ్చిన మరణానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న వాక్యంలో ఉన్న వివరణని వివరించడానికి మీరు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి. అలాగే చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని బట్టి మనిషికి మరణము ధర్మమా అధర్మం అనేది మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఏమండి, మనిషి ప్రకృతి నుంచి వచ్చాడా ఆత్మీయంగా వచ్చాడంటే? ప్రకృతిలో ఉన్న మట్టితోనే దేవుడు ప్రకృతి సంబంధంగా తయారు చేశాడు. కానీ మనిషి ఆత్మ సంబంధమైనగా ఎగుతాడు. అదేనండి క్రైస్తవం అంటే. ఈ ప్రకృతి సంబంధమైన మనిషిని పెట్టిలో పెట్టిన తర్వాత ఆ మనిషి మళ్ళా ఒక రోజు వస్తుంది. ఆ రోజుని ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. అందుకే ఆయన అంటాడు ప్రసంగి గ్రంథంలో, మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరణము మనిషికి ధర్మమా అధర్మం అంటే ప్రకృతిలో ఒక విచిత్రమైన విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం. సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును. ఏమంటే ఇది ఎల్కేజీ కుర్రాడికి తెలీదా? ఎల్కేజీ వాడికి తెలుసు. ప్రపంచంలోనే ఈ సృష్టిలోనే అతి జ్ఞాని అయిన సొలొమోను గారితో దేవుడు రాయించిన ఈ వాక్యాన్ని ఏం తెలియజేస్తుంది మనకి అంటే, సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును. తర్వాత తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడుచున్నాడు. మరణము ధర్మమా అధర్మం అంటే ప్రకృతిలో మనకి కనిపిస్తున్న సూర్యుని చూస్తే దేవుడు మనకు రాయించాడు. ఎందుకంటే ఇది ఎల్కేజీ కుర్రాడికి కూడా తెలుసు సూర్యుడు అస్తమిస్తాడని. ఇందులో తెలివి గల వాళ్ళు ఒక ప్రశ్న కూడా అడగవచ్చు. సూర్యుడు అస్తమించడం ఉదయించడం అనేది సూర్యుడు కదలండి. సూర్యుడు సౌర కుటుంబం అలా కూర్చుని కింద ఉండిపోతామని చెప్పేస్తున్నాడు. సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయి. కానీ ఇక్కడ విషయాన్ని చెప్పడానికి ప్రసంగి గారి చేత దేవుడు రాయించిన మాట ఇది. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును, తాను ఉదయించే స్థలమునకు మరలా తీరుటకు త్వరపడుచున్నాడు. ప్రకృతిలో మనకు ధర్మం కనిపిస్తుంది, సూర్య ధర్మం. ఏంటంటే ఉదయించిన చోటికి మరలా తిరిగి వెళ్లాల్సిన ధర్మం ఒకటి కనిపిస్తుందండి. 6వ వచనం చదువుకుందాం. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచూ తన సంచార మార్గమునకు తిరిగి వచ్చును. ముందు మనం చూసింది ప్రకృతిలో కనిపిస్తున్న దృశ్యమైన ఒక విషయాన్ని, ఒక ధర్మాన్ని మనకి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్లే ధర్మం ఒకటి కనిపిస్తుంది సూర్యుడిని చూస్తే మనకి. రెండవదిగా ప్రకృతిలో కనిపిస్తున్న కనిపించని అదృశ్యమైన ధర్మం ఒకటి కనిపిస్తుంది. ఏంటది? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచూ తన సంచార మార్గమున తిరిగి వచ్చును. ఇవన్నీ మనిషి తిరిగి వెళ్లాల్సిన ఒక ప్రక్రియ ఉంది. దాన్ని తెలియజేయడానికి దేవుడు ప్రకృతిలో పెట్టిన విషయాన్ని మనం చూస్తున్నాం. అదృశ్యమైన ఒక విషయాన్ని, ధర్మాన్ని, గాలి ధర్మాన్ని మనకు చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్లాల్సిన ధర్మాన్ని ప్రకృతిలో మనకు చూపిస్తున్నాడు. 3వదిగా 7వ వచనం, నదులన్నీ
నీళ్లన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చును అక్కడికే అవి ఎప్పుడును మరలా పోవును. ఇది కూడా కనిపిస్తున్న ఒక ధర్మాన్ని దేవుడు ప్రకృతిలో మనకు చూపిస్తున్నాడు. నదులన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయట, సముద్రం నిండట్లేదంట, ఏం జరుగుతుందో తెలియట్లేదంట. కానీ ఇక్కడ ఒక ధర్మం కనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి మళ్ళా వెళ్ళిపోవడం. ఏమంటే ఈ విషయాన్ని చదువుకున్న పిల్లలు ఉంటారు ఇక్కడ. 18వ శతాబ్దంలో 5 సైంటిస్టులు కలిపి దీని గురించి రీసెర్చ్ చేశారండి. ఏం రీసెర్చ్ చేశారంటే సముద్రం నిండట్లేదు, ఎందుకు నిండట్లేదు అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే సముద్రంలో ఆవిరైపోతుందట, ఆ మేఘాలు ఇల్లంట ఎక్కడికో వెళ్తున్నాయంట, ఆ మేఘాలు ఇల్లు మళ్ళీ కురుస్తున్నాయంట, ఆ నదుల్లోంచి మళ్ళీ అవుతున్నాయంట. దిస్ ఈజ్ వాటర్ సైక్లింగ్ అని దానికి ఒక సిస్టమ్ పెట్టారండి, హైడ్రోలిక్ సిస్టమ్ అంటారు దాన్ని. నిజమే, కానీ బైబిల్ ఎప్పుడు రాయబడింది తెలుసండి ఇది? 18వ శతాబ్దంలో 5 సైంటిస్టులు కలిపి దీన్ని కనుక్కుని దానికి వాటర్ సైక్లింగ్ అని హైడ్రోలిక్ సిస్టమ్ అని పెట్టారు. కానీ క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఈ హైడ్రోలిక్ సిస్టానికి దేవుడే రాయించాడండి. మూడవదిగా మరణము ధర్మమా అధర్మం అంటే ప్రకృతి ఏం చెప్తుందంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ తిరిగి వెళ్లాల్సిన ధర్మాన్ని మనకి చెప్తుంది ప్రియులారా. అలాగే మనం కూడా మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, తాను దయచేసిన దేవుని వద్దకు ఆత్మ చేరును. ఇప్పుడు చెప్పండి, ప్రకృతిలో కనిపిస్తున్న ఈ ధర్మాన్ని మనం చూస్తే మనం మళ్ళా తిరిగి వెళ్ళాలా, తిరిగి వెళ్ళకూడదా? ఖచ్చితంగా వెళ్లాల్సిందే. చిన్న ఉదాహరణ చెప్తాను. మీ కుర్రాడు స్కూల్లో జాయిన్ చేశారు, స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళి ఒక వారం రోజులు వెళ్ళిన తర్వాత సాయంకాలం ఇంటికి రాలేదు. ఇంటికి రావట్లేదని స్కూల్కి వెళ్ళారు. వాడికి చాలా బాగుంది, అక్కడ రంగులన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ స్కూల్లో ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి, ఇంకా అక్కడి నుంచి రావాలనిపించట్లేదు. మనం కూడా అంతేనండి, మనం ఎక్కడి నుంచి వచ్చే వాడికి వెళ్ళడం మర్చిపోయి ఈ రంగుల వలయంలో పడి సుఖాలు సుందుకోవడంలో పడి కొట్టుకుంటా ఉన్నామండి. తల్లిదండ్రులు పిల్లాన్ని ఏమంటారండి, ఇంటికి రావాలి అనే ధర్మం తల్లి గురించి తెలుస్తుంది. మనిషికి మరణం ధర్మం ఆధారం అంటే ధర్మం అని ఇదిగో ప్రకృతిలో మనకి అనేక విషయాలు కనిపించాయి. ఇప్పుడు తల్లి ధర్మాన్ని అడిగితే నాయన స్కూల్లో ఉండిపోవడం కదా, నీకు అన్ని బాగున్నాయని, నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి, ఇంటికి రావాలి అని తల్లి ధర్మం చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, పంపించిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళడం ధర్మమా అధర్మమా? నరులారా తిరిగి రండి అని పంపించిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలా మానాలంటే ఖచ్చితంగా ప్రకృతి ధర్మం చెప్తుంది తిరిగి వెళ్ళాలని. ఈ తిరిగి వెళ్లే దాని గురించి మనిషి ఎన్నో పునాదులు వేసుకుని మనిషి అల్లాడిపోతున్నాడు మరణాన్ని చూసి. రోజు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఊరు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏమెక్కి వెళ్ళాలండి? బస్ ఎక్కి వెళ్ళాలి. పక్క ఊరు వెళ్ళాలంటే బస్ ఎక్కాలి, బళ్ళు ఉన్నాయి. మరో రాష్ట్రం వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి. మరో దేశం వెళ్ళాలంటే విమానం ఎక్కాలి, షిప్ ఎక్కాలి. కానీ ప్రియ దేవుని సంగమా, మన కొరకు 2 మహాలోకాలు ఎదురు చూస్తున్నాయి ప్రియులారా. ఆ మహాలోకాలకి మనం వెళ్ళాలనుకుంటే మరణము మాత్రమే మార్గము. ఆ మహాలోకాలకి వెళ్ళడానికి కదండి మనం వచ్చాం ఇక్కడికి. దేవుడు అందుకే మనిషికి మరణం ధర్మమా అధర్మం అంటే చెప్తుంది, బైబిల్ చెప్తుంది ధర్మమే అని. కానీ ఎంతో విలవిలలాడిపోతూ మరణాన్ని చూస్తున్నాం. అది ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది, ఎలాగొస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవునిలో ఉన్నప్పుడు అది మనకి దూరంగా ఉంటుంది ఆ భయాన్ని. అందుకని ప్రియ దేవుని సంగమా, మనిషికి మరణము ధర్మమా అధర్మం అంటే ధర్మం అనే చెప్తుంది. దాన్ని దేవునిలో ఉన్నప్పుడు అది మీకు చాలా దూరంగా ఉంటది. ఈ చిన్న మాటలను దేవుడు ఆయన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మరణము ధర్మమా అధర్మమా అనేటువంటిది మనకు బయలుపరిచి మరణం అనేది ధర్మము అని చెప్పి తెలియజేశారు. మరి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి యాబాబు గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ స్థానిక అమ్మగారు వచ్చి ప్రాంతంలో నడిపిస్తారు.